మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేయడానికి దేవుని మాటలతో మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని ప్రతిరోజు ప్రభువు ఇచ్చిన సందేశాలు మీ దగ్గరకు తీసుకొస్తున్నాము. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాట్లాడము. క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. ఏంటండి రోజు 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 ఏంటండి రోజు ఏంటండి భక్తి అంటారా? రోజు మన శరీరానికి తిండి కావాలి కదండి, మన హృదయానికి దేవుని ఆత్మ వాక్యం కావాలి కదండి. మరి ఎంతమంది ఈ రోజున ఎప్పటికప్పుడు మనం బలం పుంజుకోవాలంటే మనం ఆహారం భుజిస్తున్నాం. మనం ఏ రోజుకు ఆ రోజు మనం జాగ్రత్తగా ఉండాలి. నిన్న యాక్సిడెంట్ అవ్వలేదు కాబట్టి ఇక నాకు ఎప్పుడు అవ్వదు అని చెప్పగలరా? నిన్న బాగుంది కాబట్టి ప్రతిరోజు బాగుంటుంది అని అనుకోగలరా? చూడండి, మన భక్తిని భయముతో, వణుకుతో రక్షణ కొనసాగించుకోవాలట. క్రైస్తవ జీవితం అనేది తాడు మీద నడవడం లాంటిది. తాడు మీద నడుస్తున్న వాళ్ళని ఎప్పుడైనా మీరు చూసారా? తాడు మీద ఎట్లా నడుస్తున్నాం, రోడ్డు మీద నడవలేకపోతున్నాం కదా అంటారా? కానీ వాళ్ళు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారో చూడండి. ఆ సన్నటి తాడు మీద వారు నడుస్తున్నప్పుడు చేతిలో ఒక కర్ర ఉంటుంది. వాళ్ళ కనుదృష్టి గురి మీద ఉంటుంది. గురి చూసుకుంటూ కర్రతో బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తాడు. ఒక్క అడుగు జారిందంటే ప్రమాదం. మన భక్తిలో కూడా మన అడుగులు జాగ్రత్తగా ఉండాలి. ప్రభువా, నా అడుగులు స్థిరపరచు అన్నాడు దావీదు. తన అడుగు జారి గోతిలో పడ్డాడు, నాశనకరమైన గుంటలో పడ్డాడు. ఒక్కసారే వ్యభిచారానికి చోటిచ్చాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నేను దేవునికి మొరపెడితే ఆయన నన్ను పైకి లేపి వదిలేశాడు అనలేదండి. బండపై నా పాదములను స్థిరపరిచాడు, నిలిపాడు. చూసారా అండి? క్రీస్తులో మనం నిలబడాలి. క్రీస్తు యందు మనం బలపడాలి. ఆయన అడుగు జాడల్లో నడవాలి. కాబట్టి భక్తి ఏదో అప్పుడప్పుడు సరిపోద్ది అనుకుంటే చాలదండి. ఏ రోజుకి ఆ రోజు శరీరానికి ఆహారం ఎంత అవసరమో మన ఆధ్యాత్మిక జీవితానికి జీవాహారమైన దేవుని వాక్యం అంతే అవసరం. ఎప్పుడో నువ్వు రక్షింపబడ్డావు, ఎప్పుడో నువ్వు మారు మనసు పొందావు, ఎప్పుడో నువ్వు బాప్తీసం పొందేశావు కాబట్టి నాకు గ్యారంటీ పరలోకం అనుకుంటే అది చాలా అజ్ఞానం.